సో హాయ్ వ్యూవర్స్, ప్రస్తుతం మనం హబ్సిగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ ఈ సర్వేజన ఫౌండేషన్ వాళ్ళు అయితే ఒక వినూత్న ప్రచారంతో ముందుకు వచ్చారు. మన బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇక్కడ యమధర్మరాజుని వీళ్ళు డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఏంటంటే ఇక్కడ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే నా పనిని తగ్గించండి, అంటే ఎవరైతే ఎముడు ఉన్నారో నా పనిని తగ్గించండి, నా పనిని తగ్గించి మీరు రూల్స్ని మంచిగా ఫాలో అవ్వండి, అప్పుడే నా పని తగ్గుతుంది అని చెప్పి వీళ్ళైతే ఇక్కడ ప్రచారం చేస్తున్నారనమాట. సో ఇక్కడ మనకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు కూడా వీళ్ళకి చాలా మంచిగా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సపోర్ట్ చేసి ఈ ప్రచారం ఏదైతే ఉందో దీన్ని కూడా వీళ్ళు సఫలమయ్యే విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మనం ఇక్కడ వీళ్ళు చెప్పేటువంటి విషయాలు మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో యమధర్మరాజు ఏం చెప్తున్నాడంటే, ఈ డెస్క్ నుండి అంటే ప్రియమిత్రులారా, చాలా త్వరగా ప్రాణాలు తీసుకోవడం నాకు ఇష్టం లేదు, అంటే మీ ప్రాణాలని తక్కువ ఏజ్లో తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇక దయచేసి రోడ్డు ప్రమాదాలకు కారణమైనటువంటి 7 ఘోర పాపాలను నివారించండి, నా పని తగ్గించడంలో నాకు సహకరించండి, ఇక జాగ్రత్తగా నడపండి, సురక్షితంగా ప్రయాణించండి, ప్రతి ఒక్కరు కూడా ఇంటికి సురక్షితంగా చేరుకోండి. ఇదే ఈయన అంటే యమధర్మరాజు దగ్గర నుండి మీకు డైరెక్ట్గా వచ్చినటువంటి ఒక మెసేజ్ అనమాట. సో వీళ్ళు సర్వేజన ఫౌండేషన్ వాళ్ళు మనకు అందిస్తున్నారు. సో ఇక్కడ ఒకసారి మీరు చూసుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు 7 ఘోర పాపాలుగా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఒకటి అధిక వేగం, ఇంకొకటి మద్యం సేవించి డ్రైవింగ్ నడపడం, అలాగే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవింగ్ చేయడం, ఇక దాని తర్వాత సిగ్నల్ లైట్ని జంప్ చేయడం, సిగ్నల్ జంప్ అంటారు. ఇక దాని తర్వాత తప్పుడు వైపు డ్రైవింగ్ చేయడం, ఇక దాని తర్వాత చూసుకుంటే సీట్ బెల్ట్ వేసుకోకుండా డ్రైవ్ చేయడం, ఇక హెల్మెట్ ధరించకుండా డ్రైవ్ చేయడం. ఈ ముఖ్యంగా ఈ 7 ఘోర పాపాలని కనుక మీరు ఆపినట్టయితే మీ ప్రాణాలని త్వరగా తీసుకోవడం నేను కూడా ఆపేశాను. ఇవి ప్రాణాలని త్వరగా తీసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు, మీరు కూడా 100 ఏళ్ల పాటు సుఖంగా జీవించాలని యమధర్మరాజు దగ్గర నుంచి ఒక మెసేజ్ ఇస్తూ ఈ ఫౌండేషన్ వాళ్ళైతే మనకు వీళ్ళు ఈ వినూత్న ప్రచారాన్ని జనాలకి అందేలాగా, జనాల ప్రాణాలని కాపాడేలాగా అయితే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకసారి మనతో పాటు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, అలాగే సర్వేజన ఫౌండేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఈ ఫౌండేషన్కి ఎలా మీరు సహకరిస్తున్నారు అండ్ మీరు మీ దగ్గరికి ఎలా వచ్చారు ఏంటి సార్? సార్, మాకు సీనియర్ ఆఫీసర్స్ మా టైగర్ సారు, జోవెల్ డేవిస్ సారు, తర్వాత మా మైక్ నేన్ సారు, రాబిన్ నేన్ సారు, ఏబుల్ ఫోర్ సార్ అందరి యొక్క ఆదేశానుసారము సిపి గారు అందరూ కూడా మాకు తెలియజేసిన సమాచారం ప్రకారము ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించండి. తర్వాత సర్వేజన ఫౌండేషన్ నుంచి అర్జున్ రావు గారిని యమధర్మరాజు వేషం వేసుకొని మనకు మంచిగా అవేర్నెస్ ఇద్దామని చెప్పాను. ట్రాఫిక్లో చాలామంది ఈ రోజులలో చాలామంది ట్రాఫిక్ ప్రమాదాలలో చనిపోతూ ఉన్నారు, తక్కువ వయసులో చనిపోతూ ఉన్నారు యూత్ చాలామంది. అందుకోసం అని చెప్పని ప్రమాదాల నివారణ కోసం ఒక 7 పాయింట్లను వాళ్ళు సూచిస్తూ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి, వితౌట్ హెల్మెట్ ఒకటి, తర్వాత స్పీడ్ డ్రైవింగ్ ఒకటి, ట్రిపుల్ రేటింగ్ కానివ్వండి, తర్వాత ఇవన్నీ సీట్ బెల్ట్ లేకుండా ఇది చేయడం కానివ్వండి. ఆ ప్రమాదాలు తొందరగా ఇది అవుతున్నారు కనుక అందులో చాలా తక్కువ వయసులో ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి మంచి అవేర్నెస్ కనుక వాళ్ళలో ఉంటే ఈ ప్రమాదాలు నివారిస్తూ క్షేమంగా వాళ్ళు వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుకుంటారన్న ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని హైదరాబాద్ సిటీ పోలీసు ఆధ్వర్యంలో మా ట్రాఫిక్ వింగ్ నుంచి తీసుకున్నాము. అది ఈరోజు హబ్సిగూడ జంక్షన్లో ఈరోజు చేసినాము. డాక్టర్ గురవారెడ్డి సారు ఫౌండేషన్ ద్వారా యమధర్మరాజు వేషధారిని మా దగ్గర పంపించారు. ఈరోజు హబ్సిగూడ జంక్షన్లో మేము 10 గంటలకు స్టార్ట్ చేసినాము. అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం జనాలకు. సార్, మీ సైడ్ జనాలకి ఎవరైతే ఈ రూల్స్ని అతిక్రమించి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, అంటే సిగ్నల్ జంప్ చేస్తూ ఉంటారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఉంటారు, ఎంతమంది చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంతమంది జనాలు ఇప్పటికీ మారకుండా ఉన్నారు సార్. మీ సైడ్ నుంచి ఒక మెసేజ్ అంటే వాళ్ళకి ఏమి ఇస్తారు? ఏదున్నా కానీ ప్రాణాన్ని మించింది అయితే ఏమీ లేదు. ముందు ప్రాణాలు ముఖ్యం, అతివేగం ముఖ్యమే కదా, మనకు ప్రాణం ముఖ్యం. కాబట్టి ముందు ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని మన మీద డిపెండ్ అయిన వాళ్ళు మన పేరెంట్స్ ఉంటారు. కాబట్టి ఎవరైనా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాము. ఆ ప్రమాదాల కంటే కూడా మనకు ముందు ఏంటంటే అవేర్నెస్ ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే మేము వైలేషన్స్ కూడా ఛార్జెస్ వేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ చలాన్స్ వేస్తూనే ఉన్నాం, చలాన్స్ కూడా కడుతూనే ఉన్నారు వాళ్ళు. కానీ చలన ద్వారా కంటే కూడా ముందు అవేర్నెస్ ద్వారా వాళ్ళలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం. ఓకే సార్, అవేర్నెస్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. సో మనతో పాటు ఇక్కడ యమధర్మరాజు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడి ఒకసారి చూసుకుందాం. సో అన్న, నమస్తే అన్న. 4 years మీరు ఫస్ట్ అంటే యమధర్మరాజు గెటప్ వేసుకొని ఇంత ట్రాఫిక్లో తిరుగుతున్నారు, ఏం చెప్తారు మీరు ఫస్ట్? అంటే నన్ను సర్వేజన ఫౌండేషన్ గురవారెడ్డి యొక్క నేతృత్వంలో మరి అవగాహన సదస్సు, రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించడమైంది. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ రోడ్డు భద్రతా వ్యవస్థలో కొన్ని సప్త వ్యసనాలను పాటించకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. అంటే సప్త వ్యసనాలు ఏంటంటే, 1 హెల్మెట్ ధరించలేకపోవటం, 2 సీట్ బెల్ట్ పెట్టుకోలేకపోవటం, అలాగనే అధిక వేగం, అలానే మరి మద్యం సేవించి నడపటం, మొబైల్ మాట్లాడుతూ నడపటం. ఈ సప్త వ్యసనాలు, ఈ పాపాలను కనుక నివారించడైతే మనం వీళ్ళు ప్రజలను క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ ఒక వినూత్నమైన
అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైంది. ఏం చెప్తున్నారు మరి జనాలు ట్రాఫిక్ దగ్గర అయినప్పుడు మీరు వాళ్ళకి ఎట్లా అవగాహన కల్పిస్తున్నారు, ఎట్లా ప్రచారం చేస్తున్నారు? అదే హెల్మెట్ లేని వాళ్ళకి హెల్మెట్ పెట్టుకో బాబు, క్షేమంగా వెళ్ళి ఇంటికాడ మీ ఫ్యామిలీ మీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, మీరు క్షేమంగా వెళ్ళాలని, మీ క్షేమం కోసమే ఈ రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించడం అవుతుంది చెప్తున్నాం సార్. అలాగనే సో ఇప్పుడు మీకు ఇబ్బంది ఉంటుంది అన్న ఏమన్నా మరి ఇంత పెద్ద గెటప్ వేసుకొని భారీ గెటప్ ఎండలో నించొని ట్రాఫిక్లో ఆగుతున్నారు అంటే ప్రజాశ్రేయస్ కొరకు నేను కూడా నా వంతు కృషి చేద్దామని ఆలోచన. అది కూడా మనం చూసి మనం చెప్పే మాటల గురించి ఒక్కళ్ళ సేవ్ అయితే సేఫ్ హైదరాబాద్గా చేయాలని ఆయన ఉద్దేశం. మన సర్వేజన ఫౌండేషన్ యొక్క చైర్మన్ గారి యొక్క గురవారెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే సేఫ్ హైదరాబాద్గా చేయాలని. సార్ అంటే రూల్స్ అతిక్రమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, హైదరాబాద్లోని కాదు తెలుగు స్టేట్స్ అయినా ఎక్కడ ఇండియాలో అయినా కూడా. సో వాళ్ళకి మీ సైడ్ నుంచి ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు యాజ్ ఏ యమధర్మరాజుగా? అంటే వాళ్ళ రూల్స్ పాటించకుండా వస్తే నా దగ్గరకు వచ్చేస్తారు పైకి యమలోకానికి. అలా రాకూడదనే ఉద్దేశంతో యమలోకం నుండి కిందకు వచ్చాను నేను. ఇప్పుడు ఎక్కువగా యూత్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, వాటిని నివారించడానికై నేను యమలోకాన్ని ఇక్కడికి వచ్చాను. ఆయన గురవారెడ్డి యొక్క నేతృత్వంలో నేను ఈ అవగాహన సదస్సు నేను కూడా ప్రజాసేవ కోసం పాటుపడుతున్నాను. పిల్లలు ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు, మీరు కంపల్సరీ హెల్మెట్ ధరించాలా, అర్థమైందా? అందరికి నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మన ఏసీపీ గారు ఏ శ్రీనివాస్ గారు, మరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు, అలాగే ఎస్ఐ గారు ప్రభు దేవదాస్ గారు, వీళ్ళ యొక్క పోలీస్ వ్యవస్థ నిర్వహణలో, అలాగే మరి సర్వేజన ఫౌండేషన్ కిమ్ సన్షైన్ అధినేత గురవారెడ్డి యొక్క సారథ్యంలో రోడ్డు భద్రతా వ్యవస్థ అవగాహన సదస్సు నిర్వహించడమైంది. విషయం ఏంటంటే మీరు కంపల్సరీ హెల్మెట్ ధరించాలా, అలానే కారు నడిపేవాళ్ళు సీటు బెల్ట్ పెట్టుకోవాలా, అధిక వ్యయం చేయకూడదు, అలానే మీరు కంపల్సరీగా మొబైల్ ఫోన్ చేసి మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు, మద్యం తాగి మీ యొక్క వాహనాలు నడపరాదు, డేంజర్ లైట్ పడినప్పుడు చూసి గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు కంపల్సరీ వెళ్ళాలి నిదానంగా. ఈ అవగాహన సదస్సు మీకోసం ప్రజలను దృష్టిలో పెట్టుకొని మీ క్షేమం కొరకు ఇది నిర్వహించడమైంది. మీకోసం మీ పిల్లలు, మీ భార్య పిల్లలు, మీ ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు అందరూ మీకోసం మీరు క్షేమంగా రావాలని ఎదురు చూస్తుంటారు. కావాలని మీ క్షేమం కొరకే ఈ రోడ్డు భద్రత నివారణ కార్యక్రమం నిర్వహించడమైంది. ధన్యవాదాలు. దీనికి సహకరిస్తున్న మన పోలీస్ వ్యవస్థ సిబ్బంది, మన ఏసీపీ గారు ఏ శ్రీనివాస్ గారు, అలానే ఇన్స్పెక్టర్ కె సత్యనారాయణ గారు, ఈ యొక్క పోలీస్ వ్యవస్థ నిర్వహణలో నిర్వహించడం. సార్ మనం ఎన్ని ఇట్లాంటి కార్యక్రమాలు చేసినా కూడా జనాలు ఇప్పటికీ కూడా మారకుండా మళ్ళీ డైలీ ట్రాఫిక్ చలాన్లలో వాళ్ళు ఇరుక్కుంటా ఉన్నారు, అసలు రూల్స్ ఫాలో అవ్వట్లేదు. మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు మార్పు అనేది ఒక్క రోజులో, ఒక క్షణంలో, ఒక గంటలో వచ్చేది కాదు. అది మార్పు అనేది మనం సాధన ద్వారా వస్తుంది. సాధన అంటే వాళ్ళకు రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి, వాళ్ళకు రోజు ఏం చేయాలి, ట్రాఫిక్ నిబంధనలు పాటించమని చెప్పాలి. తర్వాత హెల్మెట్ మన నిజ జీవితంలో క్రమశిక్షణ ఉంటే జీవితంలో బాగుపడతాము. రోడ్డు మీదకి వాహనంతో వచ్చిన తర్వాత ఆ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చాలా నష్టాలు జరిగిపోతాయి. హెల్మెట్ ధరించకపోవడము, తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ నడపడము, తర్వాత ట్రిపుల్ రైడింగ్ ముగ్గురు కలిసి వాహనం మీద నడపడము, తర్వాత మద్యం సేవించి వాహనాలు నడపడము, ఇవన్నీ ఏమవుతుంది మన ఒక్కడికే కాదు, నీవు ఆ వ్యక్తి సమస్య వస్తుంది, కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు, స్నేహితులకు, మిత్రులకు, బంధువులకు అందరికీ అతడు ఏం చేస్తాడు, బాధ పెట్టిన వ్యక్తి అవుతాడు. కాబట్టి అతడు క్రమశిక్షణతో ఉంటే అతడు బాగుపడతాడు, కుటుంబం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది. సార్ అంటే ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకపోతే అతనికే కాకుండా ఇప్పుడు ఆపోజిట్లో ఉన్న పర్సన్ కూడా ఇబ్బంది ఎదుర్కొనే ఛాన్స్ ఉంటాయి కదా సార్? ఇప్పుడు అది ఏమవుతుందంటే ఒక రకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ నడుపుతుంటే అతడు మానవ బాంబే. అతడు వెళ్తాడు, అతడు 10 మందిని తీసుకొని ప్రయాణం చేస్తాడు యమధర్మరాజు దగ్గరికి. అందుకే ఈరోజు అప్సిగూడ జంక్షన్లో యమధర్మరాజు గారి యొక్క వేషధారణలో మేము అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తున్నాం. ఎవరైతే హెల్మెట్ ధరించకుండా వచ్చిన వాళ్ళు, ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు, తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుని వచ్చిన వాళ్ళందరికీ యమధర్మరాజు ఒక ఆపన్న హస్తాన్ని అందించి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాము. అవి ధరించితే హాయిగా యమధర్మరాజు బాయ్ బాయ్ చెప్తాడు. ఒకవేళ అతడు ధరించకుండా వచ్చినచో అతడు తన దగ్గర హాయ్ చెప్పి తన లోకానికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉంటాడు. దయచేసి నగర ప్రజలకు మా ఈస్ట్ జోన్ తరఫున, ట్రాఫిక్ విభాగం తరఫున మేము తెలియపరిచేది ఏంటి అంటే,
మీరు ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. మీరు జీవించండి, ఇతరులను జీవించనివ్వండి. కాబట్టి దయచేసి ఎంత ట్రాఫిక్ నిబంధనలు, స్టాప్ లైన్ దగ్గర స్టాప్ అవ్వడము, సిగ్నల్ జంప్ చేయకుండా ఉండడము, అవన్నీ ఆల్మోస్ట్ మీరు పాటించినచో మీరు ఏ విధంగా ఇంటి నుంచి వస్తారో ఆ విధంగా మీ గమ్యాన్ని కూడా మీరు ఇంటికి చేరుకోవచ్చు. సో ఇది ముఖ్యంగా మనకు ఏసీపీ శ్రీనివాస్ సార్ చెప్తున్నారు. మీ ట్రాఫిక్ రూల్స్ అయితే ఏదైతే ఉన్నాయో అది కరెక్ట్గా ఫాలో అవ్వండి, మీకు ఇబ్బంది పడకుండా అలాగే ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కూడా మనకు శ్రీనివాస్ సార్ చెప్తున్న సందర్భాలు మనం చూసుకోవచ్చు. హెల్మెట్ కంపల్సరీ ధరించాలి, లేకపోతే నేను ఇలా వేసుకొని తీసుకెళ్ళిపోతా బైక్. సార్ మీరు సార్ దగ్గర సార్ మీరు లేనా సరే ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. ఎక్స్ప్రెషన్ చూడండి, యమధర్మరాజు చూడండి. హెల్మెట్ ధరించకపోవడం వల్ల యమధర్మరాజు వచ్చి తీసుకొని పోతాడు. హెల్మెట్ ధరిస్తే హాయిగా ఇంటికి పంపిస్తాడు. హెల్మెట్ ధరించాలి, యమధర్మరాజు దగ్గరికి పోవద్దంటే హెల్మెట్ ధరించాలి. యముండా నేను వచ్చి నీకు మళ్ళీ ఫైన్ వేస్తాను, యమలోకాన్ని తీసుకెళ్ళిపోతాను బైక్. అందరికీ నమస్కారాలు. ఇది రోడ్డు భద్రత అవగాహన సదస్సు. ఇది మరి సర్వేజన ఫౌండేషన్ మరి కిమ్ సన్షైన్ అధినేత గురవారెడ్డి గారి సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది. ఈరోజు మన ఏసీపీ గారు, అలాగే మన సత్యనారాయణ గారు, అలానే దేవదాస్ గారు, పోలీసు వ్యవస్థ అప్సిగూడ పోలీసు వ్యవస్థ నిర్వహణలో ఈ రోడ్డు భద్రత అవగాహన సదస్సు. కంపల్సరీ హెల్మెట్ ధరించాలా, అలానే మరి కారు డ్రైవింగ్ చేసుకుంటూ మీరు సీట్ పెట్టుకోవాలా, మరి మద్యం సేవించి నడపకూడదు, సెల్ ఫోన్స్తో మాట్లాడకూడదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఫస్ట్ మీకు ఎందుకు వచ్చింది? ఈ సర్వేజన ఫౌండేషన్ నుండి ఫస్ట్గా ట్రాఫిక్కి సంబంధించినటువంటి ప్రోగ్రామే చేయాలని ఎందుకన్నా? అంటే చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేయవచ్చు. సో ఎందుకంటే దాదాపు మన దేశంలో దాదాపు ప్రతి 3 నిమిషాలకు ఒక్కోళ్ళు చనిపోతున్నారు, గంటకి 20 మంది చనిపోతున్నారు. అదేవిధంగా ఒక సంవత్సరానికి 1,80,000 మంది, ఇది నేను చెప్తున్న లెక్కలు కాదు, పోలీసుల లెక్కలు కాదు, ఇది మార్త్ లెక్కల ప్రకారం 1,80,000 మంది ఈ రోడ్డు మీద చనిపోతున్నారు. సో దీన్ని ఆపాలనే ఉద్దేశంతో సర్వేజన ఫౌండేషన్ ద్వారా మేము డాక్టర్ గురువారెడ్డి గారు చైర్మన్ దీనికి. సో దీని ద్వారా మనము సార్కి ఒక ఐడియా వచ్చింది, యమధర్మ ద్వారా మనం దీన్ని హైదరాబాద్లో అవేర్నెస్ కార్యక్రమం చేయడం ద్వారా, ఎడ్యుకేషన్ చేయడం ద్వారా కొంతమందికైనా ఒక కుటుంబాన్ని కాపాడిన వాళ్ళమైతే అనే ఒక ఉద్దేశంతో డాక్టర్ గురువారెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా అదేవిధంగా మనకు ఈ రోడ్ సేఫ్టీలో 4 E's ఉంటాయి. దాంట్లో భాగంగా ఫస్ట్ ఈ తీసుకున్నాం ఎడ్యుకేషన్ ద్వారా యమధర్మరాజు క్యారెక్టర్ని తీసుకొని మనం దీన్ని హైదరాబాద్లో చేయడం జరిగింది. సో ఇంకేం చెప్తారు? అంటే జనాలు కొంతమంది ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినా కూడా చేంజ్ అవ్వని వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం మనం. సో మొదటిగా చాలామంది ఏంటంటే ఎవరైతే రైడర్స్ ఉంటారో వాళ్ళు అంటే ఈ 1,80,000 పీపుల్లో కేవలము 50,000 మంది హెల్మెట్ పెట్టుకోకుండానే చనిపోతున్నారు. సో కాబట్టి మా సర్వేజన ఫౌండేషన్ ద్వారా మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి, ట్రిపుల్ డ్రైవింగ్ చేయకూడదు, లేన్ మెయింటైన్ చేయాలి వెళ్ళేటప్పుడు. సో ఇది మా మేజర్ ఇనిషియేటివ్స్. చూశారు కదా, ఇది మొత్తంగా కూడా ఏంటంటే సర్వేజన ఫౌండేషన్ వాళ్ళు అలాగే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వీళ్ళందరూ కూడా కలిసి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ముఖ్యంగా అవగాహన కల్పిస్తున్నారు. వీళ్ళు 7 పాయింట్స్ని అయితే తీసుకున్నారు. సీట్ బెల్ట్ లేని ప్రయాణం, అతివేగం, అలాగే హెల్మెట్ లేని ప్రయాణం, సిగ్నల్ జంపు, ఇట్లా మొత్తంగా కూడా 7 పాయింట్స్ని వీళ్ళు తీసుకొని వీటిపైన అవగాహన కల్పిస్తూ డైరెక్ట్గా యమధర్మరాజు వచ్చి మీతో మాట్లాడితే ఎలా ఉంటుంది, మీరు తొందరగా చనిపోకండి, మిమ్మల్ని తొందరగా తీసుకెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు అని డైరెక్ట్ యమధర్మరాజు నుంచి మెసేజ్ వచ్చినట్టుగా వీళ్ళు మనకి ఒక పర్సన్ని యమధర్మరాజు గెటప్ వేయించి ఇక్కడ తీసుకొచ్చి డైరెక్ట్గా అవగాహన కల్పించే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది చాలా వినూత్నమైన ప్రచారం అని కూడా చెప్పుకోవచ్చు, జనాలకి చాలా యూస్ఫుల్ ఇదని కూడా చెప్పొచ్చు. సో మరి ఇట్లాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.